నార్మల్ గానే తీసుకెళ్లారు సినిమాని, అదే స్లోగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఏంటంటే ఆ 9 గ్రంథాలు, రాముడు 9 గ్రంథాలు అనే దాన్ని పాయింట్ రేట్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ రేట్ చేసుకుంటూనే తొంగ పెట్టేశారు సినిమా. నిజంగా చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఆయన ఫైట్లు కూడా చాలా బాగుంటాయి, చాలా గ్రాండియర్ గా ఉంటాయి. అంటే ఎటొచ్చి తేజ దర్ద అండ్ మనోజ్ గారి మధ్య, తేజ గారి మధ్య ఫైట్ లో హైలైట్ ఉంటాయి అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఆ ఫైటే మైనస్ సినిమాకి. చాలా పేరు అంత పవర్ఫుల్ గా చూపించి నువ్వు అంతలా చేసి క్లైమాక్స్ లో ఎలా సింపుల్ గా చంపేస్తావు, సింపుల్ గా నువ్వు ముగించేస్తావు. క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, రాముడు వస్తాడు అది అని చెప్పి జనమంతరం ఇలా చూస్తారు సీట్ ఎత్తుకొచ్చి, అక్కడ ఏమి ఉండదు. సో ఆ విధంగా ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారి కామెడీ బాగుంటది. అలాగే తేజ గారి మధ్య సీన్స్ కామెడీ సరదాగా ఉంటుంది. ఆ ఇంటర్వల్ ముందు 15 నిమిషాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే ఆ గరుడతో సీన్ కానీ సూపర్ అనమాట. మంచి కంట్లో ఏం తీసాడో ఇంక సెకండ్ హాఫ్ మెరుపులే అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ స్లోగా అదే పేలు అలా వెళ్తుంటాం. నిజంగా సెకండ్ హాఫ్ లో గరుడ వాహనం వచ్చే సీన్ ఉంటదన్నా ఎవడో కేకలేడు. నిజంగా సీన్ ఉంటది, గూస్ బంప్స్ అనమాట. ఏం వచ్చిందిరా సీన్ అనిపిస్తుంది. కానీ అంటే అంత నీరసంగా తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాగున్న సీన్ మధ్యలో వచ్చినా అది ఎక్స్పెక్ట్ చేయరు. క్లైమాక్స్ మైనస్ కలికిలా అనిపిస్తుంది. ముఖ్యంగా కలికి సినిమా మనకి 2-3 చోట్ల గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా గుర్తుంది. సినిమా హైలైట్ ఏంటంటే ఓపెన్ గా చెప్పుకోవాలంటే హైప్ వల్ల మనకు చెప్పుకోవచ్చేమో కానీ విజువల్ ఎఫెక్ట్స్ బీజిఎం తప్ప సినిమాలో ఏమీ లేదన్న. ఓపెన్ గా చెప్తున్నాను, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను ఎప్పుడూ కూడా ఒక ఫ్యాన్ కో లేదంటే ఒక హీరోకో నెగిటివ్ అని కాదు. ఒక సినిమా ఎలా ఉందో ఓపెన్ గా చెప్పేసే పద్ధతి. ఏ రివ్యూ చూసుకున్నా మరి మీరు నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిమే. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి వస్తారో సినిమాలో అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు. ఇంటర్వెల్ సీన్, ఫస్ట్ హాఫ్, ఆ సెకండ్ హాఫ్ లో గరుడ వచ్చే సీను, ఇయే హైలైట్ సినిమాకి. బీజిఎం, విజువల్ ఎఫెక్ట్స్ అంటే 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. బట్ స్క్రీన్ ప్లే మైనస్ సినిమా, నిజంగా మైనస్. డైరెక్షన్ క్వాలిటీ ఫస్ట్ హాఫ్ లోనే మనకి మొత్తం మూవీ అంటూ అర్థమైపోతుంది. అసలు మొత్తం ఎండింగ్ కూడా ఎట్లుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. సో మనోజ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. విలన్ గా, స్టైలిష్ విలన్ గా మనోజ్ గారిని విలన్స్ రోల్ లో ఇంకా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. చాలా బాగా చేశారు. వైబ్ అంటే ఓకే ఓకే అంటే ట్రైలర్ అయితే అంత ఎలివేషన్, ట్రైలర్ అయితే క్రేజీ ఉంది. ట్రైలర్ ని చూసి వచ్చాము, సో అంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే అనిపించింది. సో యా, నీట్ గా లేదు. యా, డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు. నీట్ గా ప్రెసెంటేషన్ అంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే టూ మెనీ అరే ఇది ఇంకా మంచిగా తీయచ్చే, స్కోప్ ఉంది అని అనిపించింది. సో డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్ ఇస్ అ ప్లస్ పాయింట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు మ్యూజిక్ అంత మంచి మ్యూజిక్ ని స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా కొంచెం మంచిగా తీసుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది అనిపించింది. I like the movie regarding the story and also execution is good. ఇంకా బెటర్ CGI, ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది. అంటే నా ఎక్స్పెక్టేషన్స్, I don't know about other people, but yeah, they did their better job. Yeah. Yes, it will. చాలా బాగుంది. మూవీలో ప్రభాస్ గారి ఎంట్రీ ఉంది అనేసి అంటున్నారు కదా, అది నో ఇట్స్ అ మిత్. నో ఇట్స్ నాట్. మెయిన్ విలన్ కింద రానా గారి గురించి పోస్ట్ వైరల్ అవుతుంది, నిజమేనంటారు? అది మీరు లాస్ట్ లో చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హింట్. మళ్ళీ నెక్స్ట్ మూవీకి దే గేవ్ అ హింట్ అన్నమాట. సో ఇట్స్ లైక్ yes, ఇట్లా సీక్వెల్ వస్తుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్. ఐ సే అవెంజర్స్, మార్వెల్ ఇట్లా ట్రై చేస్తున్నారు మనోళ్ళు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దట్. మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉందా? చాలా బాగుందండి. ద యాక్టింగ్ వరకు అయితే హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. మంచి మనోజ్ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా విలన్ క్యారెక్టర్? ఇప్పుడు నుంచి yes it's a comeback నా వరకు అయితే. నాకు 60 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారు కదా, ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ డే కానీ ఓవరాల్ గా 60 crores కి what they have given is good. వెరీ గుడ్ ప్రెజెంటేషన్, మంచిగా అవుట్పుట్ ఇది. ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకా మనం బెటర్ గా హెల్ప్ చేస్తే దే విల్ గివ్ అ బెటర్ అవుట్పుట్. ఉన్న దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉందండి? గుడ్. దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ఓవరాల్ గా మెరాకిల్ ఏం చేయాలి? ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ ద ఫిలిం at least once. It's worth watching. మనోజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, తేజ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ ఎలా చాలా బాగుందండి, నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇంకా పార్ట్స్ గా తీస్తే ఇంకా బాగుంటది అనిపించింది. బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు. బట్ డివోషనల్ గా బాగుంది. గూస్ బంప్ సీన్ ఉన్నాయి, మస్ట్ వాచ్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి వైరల్ అవుతుంది, ఏం చెప్తారు మీరు? నాకు తెలీదు, నేను రానని చూడలేదు. నాకు తెలీదు.
వైపుంద సాంగ్ తీసేశారనేసి అంటున్నారు కదా, అది ఉందా? వైబుల్ సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా, సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు, చాలా గలీజ్ గా తీశారనేసి అంటున్నారు కదా. అలా ఏం లేదు, ఫైటింగ్ సీక్వెన్సెస్ లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా. కొన్ని సీన్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది, బట్ బడ్జెట్ లో వాళ్ళు ఎంత తీస్తే అంత. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి, ఐ థింక్ ఇట్ షుడ్ బి. మనోజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? యా, మనోజ్ గారికి అయితే మనోజ్ గారు హీరోగా బాగా బాగున్నారా, విలన్ గానే? నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. వేరే మూవీ గురించి చెప్పాలంటే మనోజ్ గారి గురించి చెప్పాలంటే మంచు మనోజ్ గారు కంబ్యాక్ కనిపించుకున్నారు. అంటే మంచు మనోజ్ గారు మనకి హీరో కింద తెలుసు, విలన్ కింద కూడా చెక్ అవుతారు. హాలీవుడ్ కు ఇంకో విలన్ కూడా వచ్చాడు, ఆయన బేవచ్చంగా వాడుకోవచ్చు విలన్ కింద. ఎందుకంటే హీరోగా కాదు విలన్ కింద ఇంకా బాగా రాణించవచ్చు అని అనిపిస్తుంది నాకు. క్లారిఫికేషన్ కి వచ్చిన డిఓపి అదే ఘట్టంనేని డైరెక్టర్ గారు ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ కాబట్టి విజువల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది. లాస్ట్ అన్న సెకండ్ హాఫ్ లోనే రాముడు వస్తాడు, అధర్మం ఎంటర్ అయినప్పుడు రాముడు ఎంట్రీ ఉంటది. దాని గురించి చూడాలన్న మీరా సినిమా. నెక్స్ట్ ఇంకా తేజ సజ్జా గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మన శ్రీయ గారు కూడా కంబ్యాక్ కనిపించుకున్నారు. ఆవిడ కాలిపోయినప్పుడు మరిగినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి క్యారెక్టర్స్. జగపతి బాబు గారు మంచు మనోజ్ గారు హీరో గారి కన్నా నెగిటివ్ నాకు ఇష్టం. ఎందుకంటే ఆయనలోనే ఉంటది, స్టప్ ఉంటది. విలన్ కి ఎంత స్టప్ ఉండాలో మంచు మనోజ్ గారికి ఉంటది. కానీ ఆయన అన్ఫార్చునేట్లీ హీరో అయ్యారు. కానీ ఇప్పుడు చాలా మంది చేశారు కదండి పాత వాళ్ళు అందరూ హీరో కింద. ఇప్పుడు జగపతి బాబు గారు హీరో కింద చేశారు, విలన్ కింద చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ షేడ్స్ ఉన్నాయి కాబట్టి విలన్ కింద యాక్సెప్ట్ చేయాలి. సెట్ అవుతాయండి. అంటే ఇప్పుడు యంగ్ బాయ్ కాబట్టి ఇప్పుడు ఆయనకి సెట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు డివోషనల్ గా వెళ్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి మూవీ కూడా లాస్ట్ లో డివోషనల్ ఇంకేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ మీద వస్తున్నాయి కాబట్టి డివోషన్ ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా డివోషన్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి అది కనెక్ట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి మూవీస్ అలా ఆడుతున్నాయి. తేజ సజ్జా గారు అటువంటి వాటికి కూడా షూట్ అవుతారు, లవర్ బాయ్ కింద కూడా షూట్ అవుతారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ అదేనండి. ఇప్పుడు ఏదో సాధించడానికి వెళ్తాడు. ఇప్పుడు మనకి గ్రంథాలు ఉంటాయి కదా, గ్రంథాలను టచ్ చేస్తే పంచభూతాలు కూడా రియాక్ట్ అవుతాయి అన్నది ఈ మూవీలో చూపించారు. గ్రంథాలను కానీ టచ్ అవుతున్నాయి. ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి ఈ కంటెంట్ లో వెళ్తుంది మూవీ. డివోషనల్ మూవీ అన్న, చూడొచ్చు అన్న. మీరా సినిమా చాలా బాగుందన్న. తేజ సజ్జ యాక్టింగ్ కానీ లైక్ మంచు మనోజ్ అయితే కంబ్యాక్ అనుకోవచ్చు. రాముడు రిఫరెన్స్లు అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే బాగా ఉంది. స్టోరీ కూడా చాలా పెద్ద స్టోరీ అండ్ స్టోరీ చాలా మంచిగా తీశాడు కార్తీక్ ఘట్టంనేని కూడా. తేజ సజ్జ సెలెక్షన్ మాత్రం సూపర్, వేరే లెవెల్. మినిమం 5 కి 4+ రేటింగ్ ఇవ్వచ్చు. మంచు మనోజ్ అయితే ఖచ్చితంగా మనం దానికి సెకండ్ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా. అదైతే వేరే లెవెల్. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ విఎఫ్ఎక్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ లో బడ్జెట్ లో చాలా మంచిగా తీశారనిపించింది ఈ సినిమా అయితే మాత్రం. మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ప్రొడక్షన్ టీమ్ గా. సజ్జా మాత్రం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది అన్న నాకైతే. తేజస్ వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్. ఇది చెప్తున్నా అల్టిమేట్లీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వాజ్ సూపర్. ఖచ్చితంగా చూసే సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ అయితే. స్టోరీ సింపుల్ స్టోరీ బట్ బాగా జనాలకు అర్థమయ్యేలాగే ఉంది. మెరా సినిమా నిజంగా మెరాకిల్ అన్న, చాలా బాగుంది. మన కార్తీక్ ఘట్టంనేని గారి డైరెక్షన్ ఏ రకంగా అనిపించిందంటే నాకు నిజంగా ఆ శాసనాలు గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి మనకి, కానీ ఇంత క్లియర్ కట్ గా ఎప్పుడు చూపించలేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కంగ్రాచులేషన్ చెప్దాం. ఇంకా క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే మనోజ్ గారు తేజ గారు ఇద్దరు పోటాపోటీకి యాక్ట్ చేయరు. సినిమాలో తేజ గారు హీరో అయినా కానీ తేజ గారు కనపడలేదు మనోజ్ అన్న ముందు నిజంగా. ఎందుకంటే ఆ మనోజ్ గారు లెవెల్ వేరే, తేజ గారు లెవెల్ వేరే. ఆయనే చూసుకున్నా కానీ మన రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే హీరోకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ ఫైనల్లీ మన సినిమాకి వచ్చి చెప్పేదాకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిపెట్టేసిన సినిమాకి.
మిగతా 50% మనోజ్ అన్న తేజ గారు సరిపెట్టారు. సీజీ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి సినిమాకి. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్ ఒకటి, ఈ సినిమా కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే ఈ 2 సీన్ల కోసం. మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత గూస్ బంప్స్ తెప్పించాయో ఈ సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ అంత గూస్ బంప్ తెప్పించింది. ఇంకా చెప్పుకోదగ్గది ఏమైనా ఉందంటే అన్ని బాగున్నాయి, కానీ ఒకటి మైనస్ ఏంటంటే సాంగ్స్ ఈ సినిమాకి ఒక చిన్న మైనస్ అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ అయితే ఇందులో రాలేదు. నెక్స్ట్ అయినా యాడ్ చేస్తారేమో. వాట్ ఆర్ మేబీ సినిమా అయితే అందరికీ వస్తుంది. మెరా సినిమా నిజంగా ఒక మెరాకిల్ అనే చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చేలాగా ఉంది సినిమా అయితే. బాగుంది, అందరూ చూడండి. చాలా బాగుంది, అదిరిపోయింది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, అదే మీరు యాక్ట్ చేశారు కదా, సో హీరో పర్ఫార్మెన్స్ కానివ్వండి, మనోజ్ గారు ఎలా అనిపించారు? అందరి పర్ఫార్మెన్స్ లో ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అంటే నేను చెప్తే మా సినిమా గురించి నేను కావాలని పడుకున్న ఫీలింగ్ ఉంటది. మీరు లోపలికి వెళ్ళి చూసి అర్థం అవుతుంది. మాటలు రావట్లేదు యాక్చువల్లీ. అంటే వచ్చే ఆడియన్స్ ఏం చెప్తారు? వై ఎందుకు చూడాలి మీ సినిమా మీరు యాక్ట్ చేశారు? ఎందుకు చూడాలనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. ట్రైలర్స్ చూసారు, టీజర్లు చూసారు, సాంగ్స్. సో బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కే రావాలి. ఓకే, సో మంచు మనోజ్ గారిది అంటే ఫేస్ ఆఫ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నిజంగా. మహాబీర్ లామా 2.0, మనోజ్ అన్న ఇస్ బ్యాక్. అంటే మనోజ్ గారికి హీరో రోల్ కన్నా ఎక్కువ విలన్ రోలే సెట్ అయింది అంటున్నారు. అదే రోల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు. తేజ గారి పర్ఫార్మెన్స్